చిన్ని చిన్ని పాదం మోపే గౌతమ్ గారు, ఇదంతా ప్లాన్ చేసిన బుల్లబ్బాయి సైతులు ఎక్కడండి? వీర సైనికుల గురించి, అమరవీరుల గురించి మీకంటే బాగా ఎవరికీ తెలియదు మేజర్ గారు. అతియాగమూర్తుల గురించి మీ నోటితో కూడా 2 మాటలు చెప్పండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. అంటే కన్న తల్లి కంటే మాతృదేశం గొప్ప అని. అలాంటి దేశానికి సేవ చేసే అదృష్టం చాలా కొద్ది మందికే దక్కుతుంది. ఆ అదృష్టవంతుల్లో నేను మా అబ్బాయి ఇంద్రజిత్ ఉండడం మాకెంతో గర్వకారణం. వాళ్ళనేం చేశారండి? చెప్పు బేబీ. మామ్, నాకు అర్జెంటుగా అహల్య డీటెయిల్స్ కావాలి. తన ఓటర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, హెల్త్ కార్డ్ ఏదైనా సరే నాకు ప్రూఫ్ కావాలి. ఇంత సడన్ గా ఎందుకు బేబీ? తన బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు పూర్తిగా తెలిస్తే తప్ప నేను తనతో ఫైట్ చేయలేను. తనెవరో నాకు తెలియాలి మామ్. తన గురించి గౌతమ్ ఏం దాచిపెడుతున్నాడో తెలియాలి. అప్పుడే దాన్ని గౌతమ్కి దూరం చేయగలను. నేను గౌతమ్కి దగ్గరవ్వగలను. ఓకే బేబీ, ఇప్పుడే కనుక్కుంటాను. ఇంకో విషయం మామ్, మనం ఇలా ఎంక్వైరీ చేస్తున్నట్టు గౌతమ్కి అహల్యకి తెలియకూడదు. అలాగే బేబీ, నేను చూసుకుంటాను. ఎస్ఐ గారికి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పండి. అలాగే మేడం. రే సైదులో, మనం ఏడున్నాం రా? అసలు ఏం జరిగిందిరా? ఆ డాక్టర్ మనకి మొత్తం ఇంజెక్షన్ పొడిచి కట్టేశాడన్నా. రే గౌతమ్, యాడున్నావురా? నీ గుట్టంతా తెలిసిపోయిందిరా. నా బంగారం నన్ను అపార్థం చేసుకుని ఆ ఇంద్రాన్ని ప్రేమిస్తే వాడు చచ్చాడని నువ్వు నా బంగారాన్ని పెళ్లి చేసుకున్నావురా. ఈ విషయాన్ని మీ ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేస్తున్నావురా. నాకంతా తెలిసిపోయిందిరా. ఆలియా బంగారం అన్నా, మనల్ని కట్టేసింది డాక్టర్ కాదు, మీ బంగారమే అన్నా. చచ్చా, నా బంగారం నన్నెందుకు కట్టేస్తుందిరా? ఇడిపిస్తుంది గానే. బంగారం బంగారం వచ్చి కట్లిప్పు. ఆ గౌతమ్ గారు రాకముందే మనం పారిపోవాలి ఇక్కడి నుంచే. రా ఇప్పు.
చూడు బుల్లబ్బాయ్, ఇప్పటికే నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. నా మానాన నన్ను వదిలే ప్లీజ్. నీ కట్లు విప్పిస్తాను. జరిగిందంతా మర్చిపోయి నీ దారిన నువ్వు వెళ్ళిపో. నేను వదిలేసి నేనేలా వెళ్తాను బంగారం? నువ్వే నా జీవితం అనుకున్నాను కదా. కానీ నువ్వు ఆ ఇంద్రాన్ని ప్రేమించుండావో, ఈ గౌతమ్ని పెళ్లి చేసుకుంటావా? కావాలంటే ఓ ప్రేమ పెళ్లి మర్చిపో, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. రైట్, ఒకసారి చెప్తే అర్థం కాదురా నీకు? మాకు పెళ్ళయింది. తను చెప్పినట్టు నువ్వు చూసింది తెలిసింది అంతా మర్చిపోతానని చెప్పు, అప్పుడు నిన్ను వదిలేస్తాను. నా బంగారం నన్ను ప్రేమించి మోసం చేసిందే, అదెట్లా మర్చిపోతాను? మోసం ఏంట్రా? నువ్వు వీడిని ప్రేమించావు అహల్య? చిచ్చి, ఇలాంటివన్నీ నేనెందుకు ప్రేమిస్తాను? బంగారం నువ్వు అలా అడుగు. బంగారం అయిపోయిందన్నా, అంతా అయిపోయింది.